మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. కుంభరాశి వారికి మార్చి 16 సాయంత్రానికి తప్పదు ఈ వార్త. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 మార్చి 16న కుంభరాశి వారికి సాయంత్రానికి ఈ వార్త అందక మానదు. ఎందుకంటే కనుక తప్పనిసరైనటువంటి ఈ వార్త ఈ రాశి వారికి ఏ విధమైన ఫలితాలను తెచ్చిపెడుతుందో, ఏ విధమైన అంశాలను ఈ రాశి వారు పరిగణనలోకి తీసుకోవాలో, ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు చాలా కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చిన్నతనం నుంచి బరువు బాధ్యతలను ఎరిగిన వారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత ఉంటుంది. స్నేహితులతో కలిసిమెలిసి తిరగడం, కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడం, 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త విషయాలను తెలుసుకొని వాటి యొక్క మంచి చెడులను బేరీజు వేసుకొని అమలు చేయటం వీరికి ప్రత్యేకమైన లక్షణంగా ఉంటుంది. ఈ రాశి వారి యొక్క ముఖ వర్చస్సు ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ రాశి వారి యొక్క మాట తీరుతో ఎదుటి వారిని కట్టుపడేస్తూ ఉంటారు. ఎవరైనా వీరితో కాసేపు మాట్లాడారంటే కనుక వారి యొక్క పర్సనల్ విషయాలను వీరికి చెప్పేస్తూ ఉంటారు. కానీ వీరైతే కనుక ఆ విషయాలను గోప్యంగా ఉంచుతారు. ఇక ఎదుటి వారిని కించపరిచేలా మాట్లాడడం గాని, ఎదుటి వారిని చులకనగా చూడడం గాని వీరైతే అస్సలు చేయరని చెప్పుకోవాలి. ఈ రాశి వారికి ఉన్నటువంటి మంచి లక్షణాలు మరే ఇతర రాశి వారికి ఉండవని చెప్పుకోవడంలో ఎంత మాత్రమూ అతిశయోక్తి లేదంటే ఈ రాశిలో పుట్టడం నిజంగా అదృష్టమని జ్యోతిష పండితులు చెబుతున్నారు. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి 2025 మార్చి 16న సాయంత్రానికి ఒక వార్త అందుతుంది. ఈ రాశి వారికి ఎంతో కాలం నుంచి అనుకుంటున్నటువంటి ఒక ప్రత్యేకమైన పని, మీరు ఎప్పుడూ కూడా అనుకొని విడిచిపెట్టినటువంటి ఒక ముఖ్యమైన పని, దానికి సంబంధించి మీరు కూడా ఇప్పుడు పట్టించుకోవడం మానేశారు. ఇక జరగదులే అని విడిచిపెట్టేశారు. అటువంటి ఒక ముఖ్యమైన పనికి సంబంధించిన ఒక వార్త మీకు అందబోతుంది. మీకైతే కనుక అది ధనలాభం కావచ్చు, వ్యాపార మార్గం కావచ్చు, ఉద్యోగ మార్గం కావచ్చు. మీరైతే కనుక దానికోసం ఎంతో కాలం ప్రయత్నించి విడిచిపెట్టేశారు. దాని విషయం మీరు ఇప్పుడు ఆలోచించడం కూడా లేదు. కానీ మీకైతే ఇప్పుడు అది నెరవేరబోతుంది. మీ ముందుకు అవకాశం రాబోతుంది. మీరు ఇప్పటి వరకు ఊహించినటువంటి ఈ అవకాశం ఒక్కసారిగా మీకు ఆ వార్త ద్వారా మీకు తెలియజేయబోతుంది. ఈ కారణం చేత మీరు ఒక్కసారిగా సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతారు. ఇక మీ ఆనందానికి అవధులు ఉండవని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు ఏదైనా లోన్ కోసం అప్లై చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే, ఏదైనా ఉద్యోగం రీత్యా మీరు ఇంటర్వ్యూకి హాజరై వదిలినట్లయితే కనుక దానికి సంబంధించి కానీ, విదేశీయానం కోసం వీసా పాస్పోర్ట్ కోసం ప్రయత్నించినట్లయితే కనుక, లేదంటే కనుక ఏదైనా వ్యాపారం నిమిత్తం మీరు ధన సహాయం ఎవరినైనా అడిగి ఉంటే కనుక అటువంటి విషయాలు ఏవైనా కావచ్చు. మీకైతే కనుక ఇప్పుడు దానికి సంబంధించిన ఒక వార్త మీ వద్దకు రాబోతుంది. సాయంత్రం లోపు ఈ వార్తని మీరు అందుకోబోతున్నారు. ఈ వార్త కారణంగా మీరు సంతోషంతో ఉంటారు. దీనికి సంబంధించి ముందుకు వెళ్లే సూచనలు, పని ఒత్తిడి, హడావుడి పెరుగుతుంది. దీనికి సంబంధించి కుటుంబంలో కూడా సంతోష సమయాలు వెల్లివెరుస్తాయి. స్నేహితుల్లో మీకు ప్రశంసలు దక్కుతాయి. ఈ విధమైన పరిస్థితి కారణంగా జీవితంలో మీరు ఇప్పుడైతే ఒక పాజిటివ్ ఎనర్జీని అనుభవిస్తారు. మీరు సంతోషంతో సంతృప్తి పడుతూ ఉంటారు. ఇక మీకున్నటువంటి ప్రతి ఒక్క చీకు చింత ఒక్కసారిగా తొలగిపోయినట్లు, ఒక భారభరితమైన జీవితం నుండి సంతోషకరమైన జీవితంలోకి వెళ్ళినట్లు భావిస్తారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి రియల్ ఎస్టేట్ రంగంలో బాగా కలిసి వస్తుంది. అధికమైన పెట్టుబడులు పెట్టిన వారు, ఆర్థిక మార్గాల్లో ఉన్నవారు, ఆచితూచి అలాగే మీ యొక్క భాగస్వామి వ్యాపారం చేసే వారి యొక్క నమ్మకాన్ని బట్టి మీరైతే కనుక ముందుకు వెళ్లే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి రెట్టింపు లాభాలను, భూములను కొనే దిశగా ఆలోచనలు చేస్తారు. ఇట్టి పరిస్థితులు ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేసుకోవడం ద్వారా, శనిదేవుణ్ణి పూజించడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు. నవగ్రహ ప్రదక్షిణ వీరికి అనుకూలిస్తుంది. గ్రహస్థితిని అనుకూలంగా మారుస్తుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.